హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజులుగా రాజకీయ దుమారం రేపిన అంశం అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని కించపరిచేలా సాక్షి టీవీలో ఓ ఎనలిస్ట్ మాట్లాడిన మాటల దుమారం చూసాం. సో ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాజధానిని వేశ్యల రాజధాని అంటూ ఆయన మాట్లాడిన మాటలు చాలామందికి కోపం తెప్పించాయి. అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు పెట్టారు. సో ఈ కేసుల నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత సాక్షి టీవీలో ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కృష్ణరాజు పైన కేసు నమోదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. నిన్న కృష్ణరాజును కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏంటి సంబంధం? ఆయన జస్ట్ హోస్ట్గా మాత్రమే ఉన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన ప్రేరేపించి మాట్లాడినవి కాదు, ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ చాలామంది జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం, ఆయన కూడా ఈ అరెస్ట్ని ఖండిస్తూ వచ్చారు. సో ఆయన్ను కొమ్మినేని శ్రీనివాసరావు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసింది ప్రభుత్వం. ఏ రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవుతుంది, ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎలా నమోదు చేస్తారు అంటూ మ్యాజిస్ట్రేట్ కూడా పోలీస్ అధికారులపైన సీరియస్ అవ్వడం చూసాం. క్రింది కోర్టులో మ్యాజిస్ట్రేట్ కూడా స్థానిక పోలీస్ అధికారులకు నోటీసులు ఇవ్వండి అంటూ ఆదేశించడం కూడా చూసాం. సో ఆదేశాలను బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్రభుత్వం ఇంటెన్షనల్గా కావాలని కక్షపూరితంగా ఆయన పైన కేసులు నమోదుకు శ్రీకారం చుట్టింది అనే విషయం అర్థమవుతుంది. ఒకే చోట కాదు, రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో ఆయన పైన ఈ తరహా కేసుల్ని నమోదు చేశారు. కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు, సాక్షి టీవీలో ఈ వార్త ప్రసారం చేయడం వెనుక, ఆయనతో ఎనలిస్ట్తో ఇలా మాట్లాడించడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలు, ఆందోళనలు, సాక్షి కార్యాలయాలపై దాడులు కూడా చేసింది. కొన్ని చోట్ల సాక్షి నేమ్ బోర్డులను తీసి రోడ్డు మీద వేసి అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఓ పత్రికా కార్యాలయం పైన వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తామని హెచ్చరించి మరీ దాడులు చేస్తుంటే కూడా ఆపే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఎంతవరకు జరిగింది అంటే ఖచ్చితంగా 100% మేము ఆపే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం కూడా చెప్పలేదు. ఎందుకంటే చాలా చోట్ల దాడులు జరిగిన వీడియోస్ అన్నీ బయటకు వచ్చి కనపడుతున్నాయి కాబట్టి. సో ఈ మొత్తం వ్యవహారం వెనుక సాక్షి పత్రిక ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, సాక్షి యాజమాన్యం ఉంది, భారతిరెడ్డి ఉంది. ఆమె వాళ్ళంతా కలిసి ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా అమరావతి పైన ఒక కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఒక నేరేషన్ని ప్రభుత్వం బిల్డ్ చేస్తూ వచ్చింది. సో అలా బిల్డ్ చేయడం మాత్రమే కాదు, భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, సాక్షి పత్రికని, సాక్షి టీవీని కూడా మూసేయాలి అంటూ ఒక క్యాంపెయిన్ కూడా శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి నిరసనలు చేస్తూ వచ్చింది. సాక్షి పైన, సాక్షి పేపర్ పైన, పత్రిక పైన, టీవీ పైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ మాట్లాడుతూ వచ్చింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళను ఎలా సహిస్తాం, వాళ్ళ సంగతి ఏంటో చూస్తామంటూ వార్నింగ్లు ఇవ్వడం చూస్తున్నాం. ఈ మొత్తం పరిణామాలన్నీ చూసినప్పుడు అమరావతి పైన కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా ద్వారా, సాక్షి మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ద్వారా ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన నేరేషన్. సో ఈ నేరేషన్ని బిల్డ్ చేస్తూ వస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ఈరోజు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే తరహాలో వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎందుకంటున్నానంటే, కూటమిలోని మిగతా రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఈ అంశంలో భారతిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి పేపరు ఇంటెన్షనల్గా ఇది చేసే అనే మాట ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు కనపడలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీయే దీన్ని భుజాన్ని ఎత్తుకొని తెలుగుదేశం పార్టీయే సాక్షి కార్యాలయాలపైన దాడులు కూడా శ్రీకారం చుట్టింది. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి షాక్ను కలిగించే వార్తగా చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు బిల్డ్ చేస్తున్న నేరేషన్ అంతా శుద్ధ అబద్ధం, దాన్ని అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది, ఒక టీవీ షోలో ఓ ఎనలిస్ట్ మాట్లాడిన మాటకి టీవీ షో రన్ చేస్తున్న యాంకర్కి ఏంటి సంబంధం? ఈ కారణం చూపి యాంకర్ని ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా ఆయనపైన కేసు నమోదు చేస్తారు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వేసిన ఈ ప్రశ్న కేసు నమోదు చేసిన పోలీసులకు మాత్రమే కాదు, ఈ మాటల వెనక, ఈ వ్యాఖ్యల వెనక ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా మొత్తం సాక్షి మీడియా అంతా ఉంది అని మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా, కేఎస్ఆర్కే దీంతో సంబంధం లేకపోతే కేఎస్ఆర్ పైన కేసు నమోదు చేయడమే తప్పని సుప్రీంకోర్టు చెప్తే, దీని వెనక చాలా ప్లాన్డ్గా వీళ్ళందరితో మాట్లాడిచ్చారు కాబట్టి భారతిరెడ్డిని అరెస్ట్ చేయాలా, భారతిరెడ్డి పైన కేసు పెట్టాలా, సాక్షి మీడియాను మూసేయాలా అని తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేరేషన్ అనేది ఏమాత్రం కూడా పనికి మాలిన నేరేషన్గా, ఏమాత్రం కూడా పనికిరాని నేరేషన్గా అర్థమైపోయింది. సో ఎనలిస్ట్గా వచ్చిన వ్యక్తి, షోలో మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఓ జర్నలిస్ట్కి ఆపాదించడమే తప్పని సుప్రీంకోర్టు చెప్తే, జర్నలిస్ట్కి మాత్రమే కాదు మొత్తం సంస్థకి, ఆ సంస్థ నడిపిస్తున్న వ్యక్తికి, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబ సభ్యులు నడిపిస్తున్న పార్టీకి,
కూడా సంబంధం ఉంటుంది అని ఏ రకంగా మీరు చెప్తారని సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించినట్లు అర్థం చేసుకోవాలి. సో ఒక చిన్న ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నేను కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఆ షోలో ఎనలిస్ట్ మాట్లాడిన మాటలు తప్పు అని మాట్లాడాను. నిజానికి తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కంటే ముందు సాక్షిలో ఆయన మాట్లాడిన మాటల్ని ఖండించిన మొదటి వ్యక్తిని నేను. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు, వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన జర్నలిస్ట్ నేను. సో అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపైన కేసు నమోదు చేయటం ఓకే, కానీ మొత్తం వీళ్ళందరికీ కూడా ఆపాదించి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగడం, ప్రభుత్వమే ఆర్గనైజ్డ్గా దాడులకు శ్రీకారం చుట్టింది తరహా ఇంప్రెషన్ కనపడుతూ ఉండడం, ప్రభుత్వం ఇంటెన్షనల్గా ఆ కేసుకు సంబంధం లేని ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని బదనాం చేశాయి, అబాస్పాలు చేశాయి, ప్రభుత్వాన్ని చాలా చిన్నగా చేశాయి. రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు, మహిళలపైన దాడుల అంశానికి సంబంధించి ఎందుకు ఇంత ప్రొయాక్టివ్గా ప్రభుత్వం పనిచేయలేకపోయింది? ఓ మీడియా ప్రతినిధులపైన కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నానికి మాత్రం ఎందుకు ఇంత ర్యాపిడ్గా, సీరియస్గా, యాక్టివ్గా పనిచేస్తూ వచ్చింది అని ఎవరైనా అనుకోవడానికి ఆస్కారం కల్పించింది ప్రభుత్వం చర్యలు. ఆ షోలో కృష్ణంరాజు అనే అనలిస్ట్ మాట్లాడిన మాటలు ఎవరూ సహించేవి ఏమాత్రం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అందరికంటే ముందే నేను వాటిని ఖండిస్తూ వచ్చాను. సో ఆ మాటలు తప్పు, ఆ మాటలు మళ్ళీ వినకూడదు కూడా మనం. ఆ మాటలు మళ్ళీ వినకూడదు కూడా. కానీ ఆయన ఒక షోలో ఒకసారి మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం 4 రోజుల పాటు 100 డిబేట్లలో, 100 ఛానల్స్లో వేల సార్లు, లక్షల సార్లు మాట్లాడుతూ ఎక్కువగా ఆ ప్రాంతం పైన తప్పుడుగా మాట్లాడుకునే ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాయి. కేసు పెట్టి అది ఎవరు మాట్లాడకూడదని ఆ వీడియో తీసేసి అక్కడితో వదిలేస్తే సరిపోయేది. కానీ దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఆలోచనలో భాగంగా దాన్ని ఎక్కువగా మీరే ప్రచారం చేశారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడట్లే బయట నుంచి చూస్తున్న వాళ్ళకు. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత అయినా రాజకీయపరమైన కారణాలతో, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను వాడుకుంటాం, జర్నలిస్టులని అరెస్ట్ చేసి భయపెడతాం, బెదిరిస్తాం, జర్నలిస్టులపైన కేసులు నమోదు చేసి వాళ్ళు మాట్లాడకుండా చేస్తాం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నించకుండా ఆపేందుకు అట్రాసిటీ కేసులు పెడతాం. ఇటువంటి ఆలోచన ప్రభుత్వం ఇంకా చేసుకుంటూ పోతే అమాయకత్వం అవుతుంది. దాన్ని ప్రజలు అంగీకరించరు, హర్షించరు. ప్రభుత్వాలు, పోలీసులు అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ఈ దేశంలో ఇంకా న్యాయస్థానాలపైన, కోర్టులపైన ప్రజలకు నమ్మకం ఉంది. అటువంటి నమ్మకం కలిగించే తీర్పుల్ని చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసరావు అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, మాట్లాడిన మాటలు కూడా ఆ తరహావిగానే భావించాలి.